నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రస్తుతం మనం చాదర్ఘట్ ఏరియాలో మూసానగర్ ప్రాంతంలో ఉన్నాం. ఒక 2 నెలల క్రితం హైడ్రా ఏదైతే ఇక్కడ 23 ఇల్లులు డెమాలిష్ చేసిందో వీళ్ళందరినీ కూడాను మరొక ప్రాంతానికి తరలించారు, చెంచల్గూడ ప్రాంతానికి తరలించారు. అక్కడ వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. సో ఇక్కడ గతంలో వీళ్ళు ఉన్నప్పుడు ఏదైతే పాత ఇల్లులు ఉన్నాయో ఆ ఇంటి దగ్గర మనం ఉన్నాం. అసలు ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో చూద్దాం. ఇవన్నీ కూడాను హైడ్రా డెమాలిష్ చేసింది. దాదాపుగా 23 ఇల్లులను ఇక్కడ డెమాలిష్ చేసి ఇక్కడ ఉన్న 23 కుటుంబాలందరినీ కూడాను చెంచల్గూడ పంపించింది. సో గతంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ నివసించిన ప్రాంతాలు ఇవన్నీ. సో మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఒకప్పుడు నివాసాలు ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి. అంటే ఇక్కడికి హైడ్రా వచ్చిన తర్వాత ఏమైనా ఇక్కడ బాగు చేస్తుందా, దీని డెవలప్మెంట్ ఏమైనా చేస్తుందా అంటే లేదు. ఎక్కడెక్కడ కోలుగొట్టి ఎక్కడెక్కడ వదిలేసిన పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ అసలు ఈ శిథిలాలు కానీ ఇవన్నీ గోడలు కానీ ఏ విధంగా పడగొట్టున్నాయో, ఏ విధంగా ఇక్కడ డిమాలిష్ చేసి ఉన్నాయి. అంటే ఊరికే జస్ట్ అక్కడ పైన రేకులు ఆ పెంకుల వరకు పగలగొట్టున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఒకప్పుడు నివాస ప్రాంతాలు. ఈ నివాస ప్రాంతాల్లో ప్రజలందరూ కూడాను ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు లేని పరిస్థితి. వీటన్నిటిని కూడాను డెవలప్మెంట్ చేస్తారా లేదా, ఇక్కడంతా శుభ్రం చేసి ఇక్కడున్న ప్రజలకు ఎలాంటి మంచి మంచి ఫెసిలిటీస్ కల్పిస్తారనే దాన్ని ఊరికే జస్ట్ ఆ పై వరకు పడగొట్టేసి అలా వదిలేశారు హైడ్రా అధికారులు కూడా. వీటన్నిటిని డిమాలిష్ చేసి పక్కనున్న వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే కానీ అది కూడా లేదు. సో ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారు, అభివృద్ధి చేస్తారు, ఇవన్నీ చెప్పారు. కానీ ఇంతవరకు దాదాపుగా 2 నెలలు 3 నెలలు గడిచిపోతున్నా సరే ఇంతవరకు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు ఏం చేయలేదు. మనం చూస్తాను క్లియర్ ఇక్కడ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే హైడ్రాన్ తీసుకొచ్చేది ఏదైతే ఈ మూసీకి సంబంధించి, మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి చాదర్ఘట్ ప్రాంతంలో దాదాపుగా ఇక్కడ ఏదైతే మూసానగర్కి సంబంధించి ఒక 23 ఇల్లులు, దాని తర్వాత శంకర్ నగర్కి సంబంధించి దాదాపు 166 ఇల్లులు కూడాను కూలగొట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. ఈవెన్ ఇక్కడ ఉన్న సామాన్లు కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు మీరు ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వీటన్నిటిని డెమాలిష్ చేసి వాళ్ళందరినీ కూడాను బలవంతంగా బయటికి పంపించిన పరిస్థితి ఉంది. కొంతమంది అంగీకరించి డబుల్ బెడ్రూమ్కి వెళ్ళాలని అంగీకరించినా సరే వీటన్నిటిని కూడాను ఇక్కడ రివర్ ప్రక్షాళన ఏదైతే మూసీ రివర్ ప్రక్షాళన కానీ మూసీ రివర్కి సంబంధించి అభివృద్ధి కార్యకలాపాలు మేము చేస్తూ ఉంటాం. దాదాపుగా 100,000 కోట్లు అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఇవన్నీ కూడాను నివాస ప్రాంతాలే. కానీ నివాస ప్రాంతాలు అన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా 5-10 నిమిషాల్లోనే కూలగొట్టేసి ఇక్కడ సామాన్లు కనీసం సామాన్లు కూడా తీసుకోకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి చెంచల్గూడ ఆ యొక్క ప్రాంతానికి పంపించిన పరిస్థితి మనం చూస్తాం. ప్రతి ఒక్కటి కూడాను ఇక్కడ ఇంతకుముందు వీళ్ళంతా ఫ్యామిలీస్ నివసించిన ప్రాంతాలు ఇవన్నీ. కానీ ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే ఈ మూసీకి సంబంధించి మూసీ ప్రక్షాళన చేస్తాను, మూసీ డెవలప్మెంట్ చేస్తాను, మూసీ అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఇంతవరకు కూడాను ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి సదుపాయాలు కూడా లేకుండా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ 1,000 కోట్లు పెట్టుబడులు వస్తాయి, 100 కోట్లు ఇక్కడ అభివృద్ధి సంస్థలు వస్తాయి. విదేశాల నుంచి కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళందరూ పెట్టుబడులు పెడతారు. ఇక్కడంతా మల్టీప్లెక్స్లు కానీ లేదంటే అమ్యూజ్మెంట్ పార్కులు ఇలాంటివి కట్టి ఎవరైతే సందర్శకులు ఉన్నారో వాళ్ళందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే కూకట్పల్లి సున్నం చెరువు ఉందో ఆ సున్నం చెరువు ప్రాంతాల్లో దాదాపు ₹1,00,00,000 మిషనరీ ఉంది, నాకు 60-70 లక్షల మిషనరీ ఉంది. ఇలాంటి నేను తీసుకొని కనీసం నాకు 10 రోజులు టైం ఇవ్వండి అన్నా సరే కనీసం ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ డెమాలిష్ చేసిన ఇల్లులన్నింటినీ కూడా పూర్తిగా తొలగించి మూసీ సుందరీకరణ చేస్తాం, అభివృద్ధి పదంలో నడిపిస్తాం. ఎవరైతే బయట నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారో వాళ్ళందరూ రావడం ద్వారా ఇక్కడ టూరిజం పెరుగుతుంది, టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. అవన్నీ కూడాను రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసిన గవర్నమెంట్ దాదాపుగా 2-3 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు మనం ఈ శిథిలాలన్నీ చూస్తాం. వీటన్నిటిని కూడాను తొలగించే ప్రయత్నం చేయలేదు, అభివృద్ధి చేసే ప్రయత్నం చేయలేదు. వీటన్నింటి కనీసం పూర్తిగా డెమాలిష్ చేసి వీటన్నింటి ఒక చదును చేసి దీని తర్వాత ఇది చేస్తాం అనేసి కనీసం ఒక మాట చెప్పిన పరిస్థితి కూడా లేదని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడున్న పరిస్థితులు ఏంటి? గతంలో చెంచల్గూడ దగ్గరలో కొంతమందిని తరలించారు, 23 ఫ్యామిలీలను తరలించారు. వాళ్ళందరూ కూడా గతంలో ఇక్కడ ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడ డబుల్ బెడ్రూమ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడున్న పరిస్థితులు ఏంటి, అక్కడున్న పరిస్థితి ఏంటి, డబుల్ బెడ్రూమ్లో కొన్ని అక్కడున్న ఏవైతే పరిస్థితులు బాగాలేదని చెప్తున్నారు, నిజంగానే అక్కడ ఫెసిలిటీస్ బాగాలేదా? వాటర్ ఫెసిలిటీ ఉందా, కరెంట్ ఫెసిలిటీ ఉందా, అక్కడ సౌకర్యాలు అన్నీ కూడాను మంచిగా ఉన్నాయా లేదా అనేది కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రైట్, మొత్తానికైతే మనం ఏదైతే మూసానగర్ అలాగే శంకర్ నగర్కి సంబంధించి అక్కడి నుంచి దాదాపుగా
180 మందికి పైగా ఇక్కడికి కుటుంబాలను తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే సైదాబాద్లోన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దగ్గరికి అయితే వచ్చాం, 2 BHK డిగ్నిటీ హౌసింగ్ కాలనీకి అయితే వచ్చాం. కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే కాకా, మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా సార్. ఇక్కడ రేవంత్ రెడ్డి మూసి ప్రాజెక్టుకు తీసిందా కానీ మంచి పని చేసిండు. కానీ కొంచెం ఇబ్బంది ఏంటంటే కొందరికి అక్కడ అన్యాయం జరిగింది. ఏంటిది అన్యాయం అంటే ఇద్దరి పేరు మీద ఇల్లు ఉండే ఒక్కరికి ఇచ్చిండు అని కొన్ని తప్పులు జరిగింది. నేను ప్రజావాణి కూడా వాడిని కూడా మేము ఇచ్చి వచ్చినా కానీ దానికి ఎవరు పట్టించుకుంటలేదు. దాని గురించి మీరు ఎక్కడ ఉన్నారు? ఏ బ్లాకా బి బ్లాకా? ఈ ఏ బ్లాక్లో 9వ ఫ్లోర్ మీద ఉంది. కొన్ని ఇళ్ళు కొంచెం డ్యామేజ్ ఉంది కానీ వాళ్ళు చేపిస్తానడు కానీ అది కూడా ఎవరు చేపించలేదు. ఇప్పుడు మేము వాళ్ళు ఇచ్చిన 2 లక్షలతో మేము అన్ని చేపించుకున్నాం. అంటే ఇంట్లో దింపిన తర్వాత 2 లక్షలు ఇచ్చారా మీకు? ఇచ్చిండు. ఎందుకు ఆ 2 లక్షలు దేనికి? మాకు సబ్సిడీ అమౌంట్ అని ఇచ్చిండు. మాకు సబ్సిడీ 2 లక్షలకు మీరు ఎంత కట్టాలి? మళ్ళీ 60,000 కట్టమన్నాడు. 60,000 కట్టాలి. అంటే మీకు 140,000 అంటే 1,40,000 ఫ్రీగానే ఇచ్చిండు. ఒక 25,000 కూడా ఇచ్చిండు మాకు. 2 లక్షలు కాకుండా మళ్ళీ 25,000 కూడా ఇచ్చిండు మాకు. అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ గురించి కొంచెం ఇబ్బందిగా ఉన్నది. దాన్ని కూడా ప్రభుత్వం కొంచెం చూసుకోవాలి, ఎట్లా అవుతుంది ఏంటి అని చూసుకోవాలి. కొంచెం పని అయితే మంచిగానే అవుతుంది కానీ కొంచెం తప్పులు ఉన్నది. ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవాలి. रेवंत रेड्डी साहब नमस्ते। बहुत अच्छा हुकूमत कर रहे हैं आप और फैसिलिटी बहुत दे रहे हैं आप। आगे चल के हर गरीब को सपोर्ट करिए आप। बस गरीब को सपोर्ट करो आप, देखो आप जीत जाएंगे आगे भी। बस उनकी दुआओं से और जीतेंगे। हिंदू हो या मुसलमान हो या क्रिश्चियन हो, सबकी दुआओं में रहो आप। इंशाल्लाह आगे चल के आप जीत जाएंगे। ఇప్పుడు శంకర్ నగర్ నుంచి ఇచ్చిర్రు, వాళ్ళు పైన ఇచ్చిర్రు, వాళ్ళకి అందరికి ఇచ్చారు. వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పటికైతే ప్రజెంట్. ఎందుకంటే కరెంటు ఫ్రీ ఉంది వాళ్ళకు. 200 యూనిట్స్ ఫ్రీయే ఉన్నాయి కదా గవర్నమెంట్ నుంచి. ఇవన్నీ ఇక ఎంత వాడితే వాళ్ళకు ఇక 200 బిలో పోతుందంటే వాళ్ళు బిల్లు కట్టాల్సిందే. ఎవరైనా సరే ఎవరైనా కట్టాల్సిందే. ఎంతకాలం నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? ఇక్కడ 4 years అవుతుంది. ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నారు, మెయింటెనెన్స్ కి సంబంధించి మీరేమన్నా మనీ పే చేయాలి? ఏం లేదు ఏం అక్కర్లేదు. షట్టర్స్ ఉన్నాయి కదా, ఆ షటర్ మెయింటెనెన్స్ కి మొత్తం పెడతారు వాళ్ళే. షట్టర్లకు వచ్చిన డబ్బులన్నీ మెయింటెనెన్స్ కు పోతాయి. సెక్యూరిటీ ప్రాబ్లం ఏమన్నా? సెక్యూరిటీ ఒక్కటి లేదు ఇక్కడ. నైట్ పూట ఏంటంటే దొంగలు బండ్లు పోవడము. ఇప్పుడు ఏంటంటే ఇంత ముందు తక్కువ ఉండే, ఇప్పుడు ఏంటంటే ఈ శంకర్ నగర్ నుంచి తీసుకొచ్చినాక అంటే ఇటువంటి బండ్లు మొత్తం ఇక్కడ పెట్టుకుంటారు, రోడ్ల మీద పెట్టేస్తుంటారు. కింద సెల్లార్ ఉన్నా కూడా వాళ్ళు ఇనేటోళ్ళకి ఆరాళ్ళు ఎటు పడితే అటు పెట్టేస్తారు. అందరు పెట్టుకోవచ్చు, అన్ని అందరు పెట్టుకోవచ్చు. ఎవరు పార్కింగ్ వాళ్ళకు సపరేట్ కింద ఫుల్ పార్కింగ్ ఉన్నది, అయినా కూడా బండ్లు ఈడ పెట్టేస్తారు. చెప్తున్నాను నేను, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు కావాలని ఇప్పుడు సొంత ఇల్లు అక్కడ ఎట్లా పడితే ఎట్లా పెట్టుకున్నారు, అదే పద్ధతిగా గిడ పెట్టుకుంటారు వాళ్ళు. అందరికి ఇల్లు ఉన్నాయి. ఏంటంటే ప్రజెంట్ రెంట్కు ఉన్నారు చూడు, వాళ్ళు దెబ్బతిన్నారు. ఎందుకంటే ఒక ఆశ ఉండే వాళ్ళకు, మేము రెంట్ ఇంటి నుంచి ఏదైనా మాకు వస్తే మేము అందులో పోయి ఉందామని ఆ ఆశ అన్నట్టు వాళ్ళకి పోయింది. చాలా మంది ఉన్నారు పాపం, ఏ క్యాస్ట్ అయినా సరే చాలా మంది రెంట్కు ఉన్నట్టు ఉన్నారు. వాళ్ళకి ఏడున్నది ఇప్పుడు? వాళ్ళు అంతా అప్లై చేసినప్పుడు ఎక్కడున్నది? ఇప్పుడు అప్లై చేసినా కూడా ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి అని కొంచెం టైం పడుతుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ? పుట్టి పెరిగినామంటుగా. సరే, ఈ డబుల్ బెడ్రూమ్ లో మీకు ఒక ఇల్లు ఉందా? మాకు గుడిసెలు ఉండే బిడ్డ అప్పుడు. ఇప్పుడు ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? నీళ్లు కానీ కరెంట్ కానీ మంచిగా ఉన్నాయి దేవుని దయతోటి. మొత్తానికి ఇది ఏ బ్లాక్. ఏ బ్లాక్ లో కొంతమంది ఉంటున్నారు. ఇక ఎవరైతే మోసా నగర్ నుంచి కానీ శంకర్ నగర్ నుంచి కానీ వచ్చిన వాసులందరూ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. అలాగే బి బ్లాక్ లో కూడా అలాగే శంకర్ నగర్ నుంచి మోసా నగర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఒకసారి కొంతమంది ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇల్లులు ఎలా ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఎలా ఉంది, ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉంది, వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి ఇక్కడ పరిస్థితులు బాగున్నాయా లేదా అనే ప్రయత్నం మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. మనం డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చాం. లిఫ్ట్ కూడా ఉంది, ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకసారి అన్వర్ భాయ్ మనతో ఉన్నారు. అన్వర్ భాయ్ వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఒకసారి ఎట్లుంది ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. 9th ఫ్లోర్ ఇది. 9th ఫ్లోర్లో అన్వర్ భాయ్ వాళ్ళ హౌస్ ఉంది. సో హౌస్ అసలు డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉంది ఏంటి, అసలు వాళ్ళ ఫెసిలిటీస్ బాగున్నాయి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి లేదా అంటే ఇక్కడ మనం చూస్తాం అన్ని ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది, మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ డబుల్ బెడ్రూమ్లే. సో ఒకసారి అన్వర్ భాయ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. అసలు ఆ ఇల్లు ఎట్లా ఉంది, డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉంటుంది, అందరూ కూడా నిజంగా ఇక్కడ పరిస్థితులు ఏంటి, మంచిగా ఉన్నాయా లేదా అనేది కూడా అందరూ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అందరూ అనుకుంటారు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో మొత్తానికి ఇది హాల్ అనమాట.
అన్వర్ భాయ్ एक बार इधर आओ మొత్తానికి మీ హౌస్ ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిందా? అయిపోయింది సార్. అయిపోయింది. ఇక్కడ భాయ్ ఇక్కడ ఫెసిలిటీస్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే కరెంట్ సరిగా ఉండదు, వాటర్ సరిగా ఉండదు. అంటే అక్కడ మూసీ ప్రాంతంలో చాలా చిన్న చిన్న ఇళ్ళల్లో ఉండేవాళ్ళు మీరు. అంటే నేను మీ ఇంటికి వెళ్ళొచ్చాను అక్కడ మీ మూసానగర్ ప్రాంతంలో 23 మందిని ఎవరినైతే తరలించారో ఆ ఇల్లులు ఎట్లున్నాయి శిథిలావస్థలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి. సో అక్కడ మీకున్న ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ మీకున్న ఫెసిలిటీస్ ఏంటి? అక్కడ ఏంటంటే సార్ మేము ఉన్నాం మేము, కానీ అక్కడ ఆ నీళ్ళకి దానికి మీకు పిల్లలకి జ్వరాలు ఏంది అన్న ఒక రోగాలు దోమల తరపు నుంచి మాకెన్నో ప్రాబ్లమ్స్ అయినాయి, ఎవరికి చెప్పుకోలేకపోయాం మేము. అయినా మేము జీవితం సాగించుకుంటా వచ్చాం. ఎంతకాలం నుంచి ఉన్నారు అక్కడ? మేము 30 సంవత్సరాలు ఉన్నాం ఆడ అక్కడే. సో అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఏమని చెప్తారా? అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా? లేదు, ఇప్పుడు చూడండి, నా మురికాల పక్కన ఉండే ఇల్లు వేరే, ఇప్పుడు ఫెసిలిటీలో వచ్చింది వేరే. ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు మా పిల్లలకు రోగాలు రావు, ఏంది మాకు జ్వరాలు రావు, అన్ని ప్రశాంతంగా ఉంది. కింద లిఫ్ట్ సిస్టమ్ ఉంది, నీళ్లు కూడా 24 గంటలు వదులుతున్నారు, అన్ని సౌకర్యం బాగుంది. ఇప్పుడు కరెంటు ఒక్కసారి కూడా పోదు ఈడ, కరెంటు కూడా పోయేది లేదు ఈడ. కరెంట్ మొత్తం బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ అంతా రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంతా మా పట్టా కూడా ఉంది. పట్టా చూపిమంటారా? రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు ఇది. ఓకే, ఇది ఒక బెడ్రూమ్ ఇది. ఇది చిన్నది రూమ్. సో ఇది ఆ బెడ్రూమ్ కన్నా కొంచెం బెటర్, కొంచెం పెద్దది. అంటే ఇప్పుడు డబ్బులు కూడా కావాలి కదా, కొంచెం పని చేయించుకుంటున్నాం. ఇంకా వర్క్ అంటే పూర్తిగా గవర్నమెంట్ చేయిస్తానదా లేదంటే మీరు కొంచెం చేసుకోవాలి? మేము చేసుకోవాలా కాస్త. వాష్రూమ్, ఇంకో వాష్రూమ్ ఇటు ఉంది, అటాచ్డ్ వాష్రూమ్. కిచెన్ రూమ్ ఇక్కడ. కిచెన్ फैसिलिटीज बाने होने आपका पुराना घर अच्छा है, अब नया घर अच्छा है? घर अच्छा है, हाँ सब अच्छा फैसिलिटीज है, वाटर फैसिलिटी, हाँ पानी है, लाइट है, सब है, लिफ्ट है, सब अच्छा है यहाँ. కరెంటు సౌకర్యం, లిఫ్టుల సౌకర్యం. లిఫ్టులు కూడా లేకుండే ఇక్కడ, నీళ్లు కూడా లేకుండే, కరెంటు కూడా లేకుండే. మొత్తం మా ఎమ్మెల్యే సాబ్ బలాల సౌకర్యం చేపించారు. రేవంత్ రెడ్డి గారు కూడా మాకు డబ్బులు ఇచ్చి 2 లక్షల రూపాయలు మాకు లోన్ ఇప్పించాడు రేవంత్ రెడ్డి. ఓకే. సో అది మొత్తానికి మరొక ఇంట్లోకి వెళ్దాం. రైట్, మొత్తానికి 8th ఫ్లోర్లో ఉన్న 805 సమీర్ భాయ్ ఇంటికి వచ్చాం. ఒకసారి లోపల విజిట్ చేసే ప్రయత్నం చేద్దాం. यहाँ पे बहुत सहूलत है. यहाँ पहले पुराना शंकर नगर से है, अब यहाँ अच्छा है कारोबार देख करने के ओके, लिए. शंकर नगर का आपका पुराना घर है, वो अच्छा है, ये नया घर अच्छा है? वो नया घर अच्छा है. वो उधर सिंगल बेडरूम है, डबल बेडरूम है? सिंगल बेडरूम था भाई, किचन था, अटैच बाथरूम था, ओके, और एक कमरा था. हाँ, एक कमरा था. ये डबल बेडरूम है. फ्री रजिस्ट्रेशन है आपका? पैसे नहीं दिए भाई, वो रूम तोड़े तो घर दिए, यहाँ का हटा के यहाँ कर दिया. रजिस्ट्रेशन है, यहाँ पेपर दिया, पट्टा दिया, पट्टा दिया. मेरे को दिखाओ आपका घर. ఇది డబుల్ బెడ్రూమ్, ఇది ఇంకోటి చిన్నది. ఓకే, ఇది మినీ బెడ్రూమ్. మళ్ళీ ఇది దానికి ఓకే, ఇది కిచెన్, ఇది బాల్కనీ. రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి 100 సార్లు ధన్యవాదాలు. आप क्या बोले? शुक्रिया रविंद्र रेड्डी को, शुक्रिया भाई, बहुत बहुत शुक्रिया. రైట్, మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు, నివాసం ఉంటున్న వాళ్ళందరూ మనం చూసాం. వీళ్ళు గతంలో అక్కడ మూసీ ఒడ్డున ఏదైతే మూసానగర్ కానీ శంకర్ నగర్ కానీ ఉందో అక్కడ మూసీ ఒడ్డునే ఉంటున్నారు. వర్షం వస్తే ఇంట్లోకి నీళ్ళు వచ్చి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కానీ వాళ్ళే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా అక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్లోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే చాలా హ్యాపీగా ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ దయాతో వసంత్, అభినవ్ భారత్, చంచల్గూడ.